వెల్కమ్ టు అమ్మ చేతి వెన్న ముద్ద. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. వెజిటేబుల్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలామంది బిర్యానీ చేసేటప్పుడు ముద్దగా అయిపోతుంటుంది కదా, అలా అవ్వకుండా మనకి బిర్యానీ అనేది చక్కగా పొడి పొడిలాడుతూ రావాలంటే ఎలా చేయాలో ఈరోజు చూద్దాము. ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మనం. దీనికోసం ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాము. ఇందులోనే బిర్యానీ ఆకు కొంచెం వేసుకుందాము. అలాగే షాజీరా కొంచెం, తర్వాత మసాలా దినుసులన్నీ వేసుకుందామండి. చెక్క, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ అవన్నీ వేసుకున్నాము. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇవి కూడా అందులో వేసి బాగా వేయించుకుందాము. కొంచెంసేపు మూత పెట్టుకొని మనం 2 నిమిషాలు వేయించుకుందాము. తర్వాత అందులోనే 2 స్పూన్లు గరం మసాలా వేద్దాము. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసుకుందాము. మీకు కావాలంటే ఇందులో ఆలు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఆలు, బఠానీ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే 1 చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకుందాము. తర్వాత ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ వేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుందండి. నేను 1.5 గ్లాసు బాస్మతి రైస్ నానబెట్టేసి ఉంచానండి కడిగి. ఈ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ నానబెట్టాను. ముందుగా నానబెట్టుకొని ఉంచుకుంటే మనకు త్వరగా అవుతుంది. తర్వాత ఇప్పుడు 1.5 గ్లాస్ రైస్కి నేను నానబెట్టాను కాబట్టి 2.5 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. కరెక్ట్గా సరిపోతాయి.
మీరు నానబెట్టకపోతే కనుక 3 గ్లాసులు వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ వచ్చేసి హైలో పెట్టుకొని వాటర్ మరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. వాటర్ ఇప్పుడు మరుగుతున్నప్పుడే మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలుపుకొని మనం 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీంతో పాటు రైతా ఉంటే చాలా బాగుంటుంది, లేదంటే చికెన్ కర్రీలో కూడా చాలా బాగుంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. Thank you.